ప్రెగ్నెంట్ మహిళ రోజా ఉండలేకపోతే ఏం చేయాలి? సాధారణంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రారంభంలో 1, 2, 3 నెలల వారు ఉపవాసం ఉండడంలో ఎలాంటి అభ్యంతరం లేదని వారి యొక్క డాక్టర్ సలహా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వారు ఉపవాసాలు పాటించాలి. అలా కాకుండా 6, 7 నెలలు లేదా నెలలు నిన్నటువంటి మహిళలు వారు రోజాలు ఉండలేరు, వారికి ప్రమాదం కాబట్టి డాక్టర్ సలహా మేరకే వారు ఉపవాసాలు పాటించాలి. మరి అలాంటప్పుడు ఉపవాసాలు పాటించలేనటువంటి, ఉపవాసాలు ఉండలేనటువంటి గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అంటే, వారు ఉపవాసానికి బదులుగా ఫిదియా చెల్లించకూడదు. ఆ ఫిదియాని సదకా ఖైరాతుల రూపంలో కొంతమంది చెల్లిస్తూ ఉంటారు. మేము గర్భవతులం కదా, ఉపవాసం ఉండలేమండి, కాబట్టి ఒక నిరుపేదకి మేము అన్నం పెడుతున్నామని భావిస్తూ ఉంటారు. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ప్రెగ్నెంట్ మహిళ రోజా ఉండలేకపోతే ఆమె ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఆమె యొక్క డెలివరీ అయిపోయిన తర్వాత, ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయిపోయిన తర్వాత, అప్పుడు ఆమె వదిలేసినటువంటి రోజాలు ఖజా చేయాలి. ఒక రంజాన్ తర్వాత నుండి మరో రంజాను ప్రారంభమయ్యేంత వరకు కూడా వారికి సమయం ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వారు ఆ రోజాలని, ఏ రోజాలు అయితే ప్రెగ్నెంట్ కారణంగా వదిలేశారో, ఎన్నైతే రోజాలు వదిలేశారో అన్ని రోజాలు ఖజా రోజాలు పాటించాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము గర్భవతులం కదా, దీనికి బదులుగా ఫిదియా చెల్లిస్తాము అని ఒక నిరుపేదకు అన్నం పెట్టి వదిలేస్తుంటారు. అలా చేయడం సమంజసమైనటువంటి విషయం కాదు. మరికొంతమంది సదకా ఖైరాత్ల రూపంలో ఫిదియాని చెల్లిస్తుంటారు. ప్రెగ్నెంట్ కాబట్టి మేము రోజాలు ఉండలేమని. ఇది కూడా సరైనటువంటి విషయం కాదు. సరైనటువంటి పద్ధతి ఏంటి అంటే, మీరు ప్రెగ్నెన్సీ కారణంగా రోజాలు ఉండలేకపోయారు, ఎప్పుడైతే మీరు డెలివరీ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత మీ 40 డేస్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇంకా కొన్ని నెలలు సమయం తీసుకొని మీరు మంచిగా పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయిపోయారు, మరో రంజాన్ ప్రారంభం అవ్వక ముందు వరకు కూడా మీకు సమయం ఉంటుంది. ఆ సమయంలో మీరు వదిలేసినటువంటి రోజాలని ఖజా చేసుకోవడమే ఇస్లాంలో సమంజసమైనటువంటి పద్ధతి. ఫత్వా ఇస్లామియా 2/203-204లో ఈ పూర్తి వివరణ మీరు చూడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీలోని ప్రారంభపు దశలో డాక్టర్ గారి సలహా మేరకు ఉపవాసాలు ఉన్నటువంటి వారు కూడా మా దృష్టిలో ఉన్నారు. కాబట్టి మీరు డాక్టర్ యొక్క సలహా తీసుకొని ఒకవేళ ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యానికి నష్టం లేదంటే తప్పనిసరిగా మీరు ఉపవాసాలు పాటించవచ్చు. ఒకవేళ డాక్టర్ గారు కనుక ఉపవాసం పాటించడం వల్ల మీ కడుపులో పెరుగుతున్నటువంటి బేబీ యొక్క గ్రోతింగ్ కోసం చాలా నష్టం జరుగుతుందని చెప్పినట్లయితే మీరు ఉపవాసాలు వదిలేసి, ఆ తర్వాత ఎప్పుడైతే మీరు డెలివరీ తర్వాత ఆరోగ్యవంతులు అవుతారో అప్పుడు మీరు మిస్ చేసినటువంటి రోజాలని, ఖజా రోజాలు మీరు తప్పనిసరిగా పాటించాలి. అయితే చాలా మంది గర్భిణీ స్త్రీలు చేసేటటువంటి ఒక పొరపాటు ఏంటంటే, వారు వదిలేసినటువంటి ఉపవాసాలని మిగతా రోజుల్లో వారు పాటించకుండా ఫిదియా చెల్లిస్తూ ఉంటారు. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. అసలు ఫిదియా ఎవరు చెల్లించాలంటే, ఫత్వా ఇస్లామియా 2/192-193 ప్రకారంగా ఫిదియా ఎవరు చెల్లించాలి అంటే, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఉదాహరణకి ఒక వ్యక్తి డయాలిసిస్ పై ఉన్నాడు. ఆ డయాలసిస్ పై ఉన్నటువంటి వ్యక్తి రోజాలు ఉండలేడు కాబట్టి అతడు ఫిదియా చెల్లించాలి. ఎందుకంటే అది తాత్కాలికంగా అనారోగ్యం కాదు, అది దీర్ఘకాలిక అనారోగ్యం. కాబట్టి ఆ విధంగా అతడికి ఫిదియా అనేది చెల్లించాలి. ఒక రోజాకి బదులుగా ఒక నిరుపేద, ఒక మిస్కీన్కి అతడు ఒక పూట భోజనం పెట్టాలి. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, 4th స్టేజెస్లో ఉంటారు. వారికి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఎలాంటిదంటే, ఒక్కరోజు ఆపినా వారి ప్రాణాలకే ప్రమాదం. ఆ విధంగా క్యాన్సర్ అనేది కంటిన్యూగా ఇక వారికి ఎప్పుడు కూడా ఆ యొక్క అనారోగ్యం నుండి బయటపడేటటువంటి అవకాశమే లేదనుకోండి, అలాంటి వారు కూడా ఫిదియా చెల్లించవచ్చు. ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఫిదియా చెల్లించాలి తప్ప, ఈ విధంగా బహిష్టు స్థితికి గురైనటువంటి వారు లేదా పురుటి రక్తస్రావంతో ఉన్నటువంటి వారు, డెలివరీ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీరు తమ యొక్క రోజాలను ఆ తర్వాత పరిశుద్ధులైన తర్వాత, ఆరోగ్యవంతులైన తర్వాత వారు తాము వదిలేసినటువంటి రోజాలు, ఖజా రోజాలని మరో రంజాన్ వచ్చే వరకు కూడా వారికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా వారు ఆ యొక్క రోజాలను పాటించాలి తప్ప ఫిదియా చెల్లించి ఊరుకోకూడదు. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరూ కూడా ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్. రంజాను నెలలో ఒకవేళ స్త్రీలకు బహిష్టు వచ్చినట్లయితే రంజాన్ నెలలో వారు ఏం చేయాలి? చాలామంది స్త్రీలు కోరుకుంటారు, రంజాన్ నెలలో మేము బహిష్టుకు దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉన్నట్లయితే మేము రంజాన్ యొక్క ప్రతిఫలాన్ని పొందగలమని చాలా ఆతృతతో ఎదురు చూస్తుంటారు. అలాంటి సోదరిమణులు గనక వారికి రంజాను మాసంలో బహిష్టు వచ్చినట్లయితే బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే టాబ్లెట్లు తినే ప్రయత్నం చేస్తారు. ఇది చేయకూడదు. ఎందుకంటే సృష్టి స్త్రీ ధర్మం ఏంటంటే బహిష్టు రావడము, అది అల్లా ఇష్టము, అది ఎప్పుడన్నా రావచ్చు. మన సమయము సరిగ్గా రమజాను ప్రారంభం అయ్యే ముందే బహిష్టు కంప్లీట్ అయిపోయి పరిశుద్ధం అయిపోయి ఇక నెల రోజులు ఉపవాసాలు రావాలని కోరుకోవడంలో, దువా
దువా చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకవేళ రమజాను మాసంలో బహిష్టు వచ్చినట్లయితే మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. రమజాను నెలలో గనక స్త్రీలకు బహిష్టు ప్రారంభమైనట్లయితే వారు రోజా ఉండకూడదు, ఖురాన్ ముట్టుకోకూడదు, నమాజ్ కూడా చదవకూడదు. మరి ఏం చేయాలండి బహిష్టు సమయంలో? రమజాను కదా, పవిత్ర మాసం కదంటే బహిష్టు సమయంలో స్త్రీలు రమజాన్లో ఏం చేయవచ్చు అంటే మొట్టమొదటిగా వారు వజూ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఇస్తిగ్ఫారు దువాలు చేసుకోవచ్చు, అదేవిధంగా వారు సదకా మరియు ఖైరాత్ చేయవచ్చు, తక్బీరాత్ కూడా చదువుకోవచ్చు, అదేవిధంగా వారు జాగారం చేస్తూ దైవంతో దువాలు కూడా చేసుకోవచ్చు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1782. అయితే ఎవరైతే రమజాను మాసంలో ఈద్ నమాజ్ కూడా బహిష్టు స్త్రీలు రావచ్చు, కానీ వారు నమాజ్ చదవకుండా వారు దువాలో పాల్గొనవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హదీసు ప్రకారంగా మా ఐషా రదియల్లాహు అన్హా వారికి హజ్ సమయంలో హైజ్ ప్రారంభమవుతుంది, అంటే ఆమెకు బహిష్టు ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తవాఫ్ తప్ప మిగతావి చేసుకోండి అని చెప్పారంటే దువాలు మరియు జిక్ర్ చేసుకోండి అని ఆయిషా రదియల్లాహు అన్హా వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అయితే బహిష్టు స్థితిలో స్త్రీలు ఖురాన్ని తాకకుండా ఖురాన్ని వినవచ్చు, దువాలు చదువుకోవచ్చు, బుక్స్ చదువుకోవడం ఎలాంటి దోషం లేదు అని ఉలమాలు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఎవరైతే బహిష్టు స్థితిలో ఉన్నటువంటి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారు వజూ చేసుకోవచ్చు, జికర్ చేసుకోవచ్చు, తక్బీరాత్ చదవచ్చు, అదేవిధంగా ఇస్తిగ్ఫార్ చదవచ్చు, అదేవిధంగా వారు రాత్రి జాగారం ఉండి కూడా దువాలు చదువుకోవచ్చు. ఒకవేళ బహిష్టు స్థితిలోనే ఉన్నట్లయితే ఈద్ వరకు కూడా ఉన్నట్లయితే వారు ఈద్గా మైదానానికి వచ్చేసి నమాజ్ చదవకుండా దువాలు కూడా వారు పాల్గొనవచ్చు. ఈ పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చేస్తే తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అజర్ అంటే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఏ పుణ్యం అయితే రంజాన్లో దైవము ప్రసాదించనున్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. రంజాన్లో ఉపవాస స్థితిలో స్త్రీలు తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చా? ఫత్వా ఇస్లామియా 2/181 ప్రకారంగా విశ్వాసి అయినటువంటి స్త్రీలు ఉపవాస స్థితిలో రంజాన్ నెలలో కూడా వారు ఉపవాసం పాటిస్తూ తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చు. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం. ఉపవాస స్థితిలో కూడా మెహందీ పెట్టుకోవడం ద్వారా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు. కానీ పురుషులు తమ చేతులకు కాళ్ళకు మెహందీ అనేది పెట్టుకోవద్దు. పురుషులకు మెహందీ చేతులకు కాళ్ళకు పెట్టుకోవడానికి అనుమతి అనేది లేదు. ఒకవేళ వ్యాధిగ్రస్తులైతే వ్యాధి తగ్గడానికి పెట్టుకోవచ్చు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 4206 ప్రకారంగా పురుషులు తలకు మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్. సునన్ నిసాయి హదీస్ నంబర్ 5086 గడ్డానికి మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గడ్డానికి మెహందీ పెట్టుకునేవారు. రోజాలో కూడా గడ్డానికి మెహందీ పెట్టుకోవచ్చు. తలకి మెహందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి దోషం లేదు. రోజా అనేది భంగం కూడా అవ్వదు. ఉపవాస స్థితిలో వామిటింగ్ అయినట్లయితే ఉపవాసం అనేది భంగం అవుతుందా? సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1676లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఉపవాస స్థితిలో గనక అతని ప్రమేయం లేకుండా అతనికి వాంతి అయినట్లయితే ఆ విశ్వాసి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఉపవాస స్థితిలో వాంతి చేసుకుంటారో అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఉదాహరణకి కొన్ని ఊర్లలో మనం చూస్తుంటాం, ఏం చేస్తుంటారంటే వారు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత వారు తమ 2 వ్రేళ్ళని గొంతులో వేసేసుకొని కక్కుతూ ఉంటారు. ఎందుకంటే బలగం బయటికి తీయాలని చెప్పేసి, పసరు బయటికి తీయాలి అని వారు ఆ విధంగా వారు సఫ్రాన్ని మేము బయటికి తీసుకున్నామని వామిటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు ఉపవాస స్థితిలో చేయకూడదు. ఎందుకు అంటే బలవంతంగా వాంతి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలా కాకుండా ఎవరైనా వారు ఉపవాస నియత్తో సెహరీ చేసేసుకున్నారు, పడుకున్నారు, మధ్యాహ్నం అయిపోయింది, ఆ తర్వాత ఏదో కడుపులో ఒక రకమైనటువంటి బాధ కలిగి వారికి వాంతి వచ్చేసింది అనుకోండి, అది అతని ప్రమేయం లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. అతను కడుక్కొని తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరైతే వాంతి చేసుకుంటారో వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.